ఈ రోజు వచ్చేసి మనకి మార్కెట్ పాజిటివ్ క్లోజ్ అయింది. దానికి కారణాలు వచ్చేసరికి మనకి బ్రెంట్ క్రూడ్ 87 వద్ద ట్రేడ్ అవుతుంది. యుఎస్ ఇరాన్ వాళ్ళు యుద్ధానికి బ్రేక్ ఇచ్చారు. సో 98 నుంచి 87 అబౌవ్ వచ్చింది. $10 సింగిల్ డేలో. అంతలా కరెక్షన్ అయినా మార్కెట్ పెరిగింది. నా వరకు పెద్ద పెరగట్టే నా అభిప్రాయంలో. మార్కెట్ పడేటప్పుడు లిఫ్ట్ లోంచి కిందికి వస్తుంది, పెరిగేటప్పుడు మాత్రం స్టెప్స్ మీద పైకి వెళ్తుంది. సో అలా ఉంది మన మార్కెట్ వ్యవహారం. రియల్స్ బాగా వస్తున్నాయి. దానికి తోడు ఈరోజు మనకి బ్రెంట్ కూడా తగ్గే కొద్దీ కొంచెం పాజిటివ్ అనిపిస్తుంది. రియల్స్ ఆల్రెడీ బాగా వచ్చాయి ఈ క్వార్టర్. దానికి పర్ఫెక్ట్ పాజిటివ్ న్యూస్ లేదు మనకి. అంటే నెగిటివ్ న్యూస్ ఉండడం వల్ల మార్కెట్ సరిగ్గా రియాక్ట్ అవ్వలేదు. బట్ ఈరోజు ఆ పాజిటివ్ న్యూస్ దొరికినా కూడా రియాక్ట్ అయింది. మరి ఈ వీక్లో చూడాలి మరి ఎలా రియాక్ట్ అవుతుందో. నా వరకు అయితే ఇది పెద్ద మ్యానిపులేషన్ అనిపిస్తుంది. కావాలి చేస్తున్నారనిపిస్తుంది. ఎందుకంటే యూఎస్కి అవసరమైనప్పుడు యుద్ధాన్ని ఆపుతారు, లేదా యుద్ధం అసలు జరగదని చెప్తారు. యూఎస్కి ఇప్పుడు బేసికలీ ఫెడ్ మీటింగ్ ఉంది. సో ఈ టైంలో బ్రెంట్ క్రూడ్ ఎక్కువగా అంటే ఫెడ్ మీటింగ్ లో వాళ్ళు వడ్డీ రేట్లు పెంచే ఛాన్స్ ఉంది. కాబట్టి సింగిల్ డేలో పడింది $10. సింగిల్ డేలో ఒక్కటేసారి 90 బిలో వచ్చేసింది. సింగిల్ డేలో పక్క మ్యానిపులేషన్ అనిపిస్తుంది నా వరకు అయితే. ఇది ఒక పొలిటికల్ డ్రామాలా ఉంది. అంటే కావాలనే దేశాలని ఇంపాక్ట్ చేయాలని ట్రై చేస్తున్నారేమో నాకైతే అర్థం కావట్లేదు. నాకైతే పక్క ఇది గేమ్ లాగా అనిపిస్తుంది. కావాలని చేస్తున్నారు. యుఎస్కి అవసరమైనప్పుడు ఈ క్రూడ్ ఆయిల్ని కూల్ చేయడము, అవసరం లేకపోతే మళ్ళీ ట్రిగర్ చేసి పెంచడము. ఈ గత కొద్ది రోజుల్లోనే మరి రీసెంట్గా యుద్ధానికి బ్రేక్ ఇచ్చినప్పుడు 70 దాకా వెళ్ళింది. కొద్ది రోజులు జస్ట్ 1 వీక్ లోనే, ముందు వారమే, జస్ట్ ముందు ఫ్రైడే నుంచి ఒక్క వారంలోనే 100 అవ్వ వెళ్ళిపోయింది. ఇప్పుడు కేవలం 1 డేలో మళ్ళీ ఇప్పుడు 90 బిలో వెళ్ళిపోయింది. నా అభిప్రాయం అంటే ఇన్వెస్టర్ తెలుసుకోవాల్సిన విషయం ఏంటి, ఇలాంటి మ్యానిపులేషన్ జరిగినప్పుడు కూడా తెలుగుగా ఎలా ఇన్వెస్ట్మెంట్ చేయాలి నేర్చుకోవాలి. నాకైతే ఈ రోజు బాగా అర్థమైన విషయం ఇది. సో ఫ్యూచర్లో కూడా ఇలాంటి వాళ్ళు వచ్చినప్పుడు కూడా మనం మార్కెట్లో తెలుగు ఎలా ఇన్వెస్ట్మెంట్ చేయాలి, తర్వాత తెలుగుగా ఎలా లాభాలు బుక్ చేసుకోవాలి నేర్చుకోవాలి. నా వరకు ట్రంప్ ఒక బిగ్గెస్ట్ గుణపాఠాలు నేర్పుతాడు. అవి నేర్చుకొని గుర్తుపెట్టుకుంటే మనం మార్కెట్ సస్టైన్ అవ్వగలం. లేకపోతే మార్కెట్ నుంచి పారిపోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఇలాగే ఉంటే మాత్రం చాలా ఎఫెక్ట్ అవ్వాల్సి వస్తుంది మార్కెట్లో. ఎందుకంటే డబ్బులే మనకు ప్రాఫిట్ లేదు రావు, టైం అంతా వెళ్ళిపోతూ ఉంటుంది. పెట్టిన అమౌంట్ అలాగే ఉండిపోతే టైం వేస్ట్ అయితే మనం ఒక పెద్ద చిన్న అమౌంట్ అయినా సరే అలాగే ఉండిపోతే బయట ఇచ్చినా కూడా వడ్డీలు వస్తాయి కదా అనే కాడికి ఉంటుంది. బ్యాంకులో ఎక్సిన ఫిక్స్డ్ డిపాజిట్ వస్తాయని అనే కాడికి వస్తుంది లాస్ట్కి. సో అలా అవ్వద్దంటే మనం కూడా తెలుగుగా ఇన్వెస్ట్మెంట్ చేయడం నేర్చుకోవాలి. నాకైతే ఈ విషయం అర్థమవుతుంది. నాకు తెలిసింది చెప్పాను. వీడియోలు ఎంత అయితే ఎవరు చూడట్లేదు, బట్ నేను చెప్పాలి కాబట్టి చెప్తున్నా. ఇది నా కోసం కూడా కాబట్టి చెప్తున్నాను. లెంత్ ఎక్కువైనా పర్లేదు. సో ఇది ఈరోజు వీడియో. రేపు మార్నింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.